लक्ष्मीवन्तं जनं गुरु रूपं देहि जयं देहि यशो देहि द्विषो जहि। తల్లిదండ్రులారా, యువతి యువకులారా, నేను మీకోసమే వచ్చాను. బాల్యం ఒక అమాయకమైన తెలిసి తెలియని దశ. తల్లిదండ్రుల ప్రేమలో రక్షణలో గడిచిపోతుంది. మధ్య వయస్సు బాధ్యతలలో ఒత్తిడిలో గడిచిపోతుంది. కానీ యుక్త వయసు ఒక ప్రత్యేకమైన కాలం. ఈ దశలో మీకు సరైన మార్గదర్శనం మాత్రమే కాక విజయం సాధించడానికి కావలసిన అనుగ్రహం కూడా ఇస్తాను. మీరు వెళ్ళాలనుకున్నంత దూరం మిమ్మల్ని అంచెలంచెలుగా నేను తీసుకువెళ్తాను. నన్ను అనుసరించి రండి. మానవ చరిత్రలోనే ఎన్నడూ చవి చూడనంత సిరి సంపదలని రుచి చూస్తుంది నేటి జనానీకం. రారాజులు చక్రవర్తులు అనుభవించనంతటి సుఖ సౌఖ్యాలు ఈనాడు ఒక సామాన్య మానవుడికి అందుబాటులో ఉన్నాయి. కానీ కళ్ళు చెదిరే సౌకర్యాలన్నిటినీ సొంతం చేసుకోవాలంటే చాలా పెద్ద మూల్యం చెల్లించవలసిందే. అదే నేటి చదువు. చదువు అనే ఈ మూల్యం చెల్లించని వాడు సమాజంలోని అట్టడుగు వర్గాలలో ఇరుక్కొని ఎంత ప్రయత్నించినా తన స్థితిగతుల్ని మార్చుకోలేక పెనుగులాడుతున్నాడు. అందుకే రేపటికి నీకు సుఖమా దుఃఖమా, నిండుతనమా పేదరికమా, కీర్తి ప్రతిష్టల అప్రతిష్టల అని తీర్మానం చేసే దశ విద్యార్థి దశ. అందువల్లే చదువు అనే ఈ యుద్ధంలో గెలిస్తేనే అన్ని రకాలైన గౌరవాలు మీ వశమవుతాయి. ఇప్పుడు నీవెవరవో, నీ తత్వం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేయి. ప్రపంచంలోని మనుషులందరినీ 5 కోవల్లోకి విభజించవచ్చు. అవి ఏమిటంటే పంచభూతాలు: జలం, వాయువు, భూమి, అగ్ని, ఆకాశం. జలతత్వం కలిగిన మనుషులు నీటిలాగా ఎప్పుడు తగ్గుముఖం పడుతూ ఉంటారు. వారి ఆలోచనలు కానీ, స్వభావం కానీ, అలవాట్లు కానీ అన్నీ క్రిందికి జారటంలోనే ఉంటాయి. మీరు చెడు సహవాసాలకు, చెడు అలవాట్లకు చాలా సునాయాసంగా లొంగిపోతారు. నీవు అలాంటి వ్యక్తివా? ఆలోచించు. వాయుతత్వం కలిగిన వారు జీవితంలో ఏ కుదురు ఆధారం లేకుండా, దిశానిర్దేశం లేకుండా ఉంటారు. గాలివాటానికి ఎగిరే ఎండుటాకుల్లా ఏ గమ్యమూ లేకుండా జీవిస్తుంటారు. వీళ్ళు ఏ దిక్కు లేకుండా తిరుగుతూ అంతరంగంలో శక్తి లోపించి ఉంటారు. భవిష్యత్తులో ఏ గమ్యం లేకుండా జీవించే విద్యార్థివా నీవు? భూమి తత్వం కలవాడు స్థిరత్వాన్ని కోరుతాడు. పెద్దగా ఆకాంక్షలు ఉండవు. అందువల్ల ఛాలెంజ్ తీసుకుని క్రొత్త దారుల్లో ప్రయాణించడు. వినూతనంగా ఏదైనా నేర్చుకోవాలన్నా, సాధించాలన్నా భయం. అందరూ వెళ్ళే త్రోవలోనే వెళ్తాడు. పెద్దగా ఏమీ సాధించడు. కానీ సురక్షితమైన జీవితం ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు భయంతో జాగ్రత్తగా బ్రతికే భూతత్వం గల విద్యార్థివా నీవు? ఆలోచించు. అగ్నిశిఖలు ఎప్పుడు పైకి ఎగుస్తూ ఉంటాయి. అగ్నితత్వం గల వ్యక్తి కూడా ఎప్పుడు ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, తానున్న స్థాయి నుంచి ఇంకా పైకి ఎదగాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. తన ఆలోచన పదాన్ని, జీవిత దృక్పథాన్ని నిరంతరం పై స్థాయికి తీసుకెళ్తూ ఉంటాడు. నీవెప్పుడు పైకి ఎదగాలని అభిలషించి నిత్యము ప్రయత్నించే విద్యార్థివా? ఆకాశతత్వం కలిగిన వ్యక్తి తాను చేసే ప్రతి సామాన్య కార్యంలోనూ ఆధ్యాత్మికతను, పరమార్థాన్ని, భగవత్ సంకల్పాన్ని చూడగలిగే జ్ఞాని. ఇది మీకు ఇప్పుడు అవసరం లేదు. విద్యార్థి దశ దాటిన తర్వాత దీని గురించి ఆలోచించవచ్చు. నీవు ఏ తత్వం కలవాడివైనా నిన్ను నువ్వు పై స్థాయికి పరివర్తించుకోవచ్చు. అగ్నితత్వం కలవారే సమాజంలో నాయకులు కాగలరు. సంస్థలను, కుటుంబాలను ప్రగతి వైపుకు నడిపించగలరు. అగ్నితత్వం కలవారై ఉండాలంటే మీకై మీరు కొన్ని విలువల్ని, నిర్ణయాలను, సిద్ధాంతాలను ఏర్పరచుకుని జీవించాలి. విద్యార్థిని విద్యార్థులారా,
తపన ఉంటే ప్రయత్నించి పైకెదిగి చూడండి. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారా? మీ జీవితానికి మీరు ఎటువంటి విలువలను ఏర్పరుస్తున్నారు? ఉన్నతమైనవా లేదా హీనమైనవా? వ్యసనాలకి లేదా చెడు అలవాట్లకు త్వరగా లొంగిపోతుంటారా? మీ స్నేహ బృందం ఎటువంటిది? విజయవంతులా, సాధారణమైన వారా లేదా జీవితంలో ఓడిపోయినవారా? గుర్తుంచుకోండి, మీ స్నేహ బృందం ఎలా ఉంటుందో మీ జీవన శైలి కూడా అదే విధంగా ఉంటుంది. ఏ గమ్యం లేకుండా, ఏ ధ్యేయం లేకుండా జీవితాన్ని గడుపుతున్నారా? మీ భవిష్యత్తు కోసం మీకంటూ ఒక లక్ష్యం ఉందా? ఎన్ని సంవత్సరాల లోపల మీ ధ్యేయాన్ని సాధించాలనుకుంటున్నారు? ఏ విధంగా దానిని సాధించాలనుకుంటున్నారో మీ అభిప్రాయాలను, ప్రణాళికను వ్రాయండి. జీవితం ఎగదోస్తున్న ఛాలెంజ్కు మీరు ఏ విధంగా స్పందిస్తారు? భయం నుండా లేదా ఉత్తేజం నుండా? మీరు తీసుకునే నిర్ణయాలు దేనిపై ఆధారపడి ఉంటాయి? విజయాన్ని సాధించాలని ప్రేరణ నుండా? అలాగే ఆ విజయం వల్ల వచ్చే సంతృప్తిని పొందాలని తహతహ నుండా? జీవితంలో భద్రతను కోరుతూ జాగ్రత్తగా మీ నిర్ణయాలను తీసుకుంటారా? మీ జీవిత పథాన్ని ఏ విధంగా అంచనా వేయాలనుకుంటున్నారు? అభివృద్ధి మరియు నిరంతరం ముందడుగు వేస్తూ ఉండటం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఏ అభివృద్ధి లేకుండా ఆగిపోవడం, కార్యాన్ని త్వరగా పూర్తి చేయాలనే అక్కర మీకుంటుందా? మీరు నిర్ణయించుకున్న విషయాన్ని కార్యరూపంలో పెట్టడానికి త్వరగా చర్యలు తీసుకుంటూ ఉంటారా? దైవానుగ్రహం యొక్క ఉనికిని మీరు అనుభవించగలుగుతున్నారా? భగవంతునితో మీకున్న బంధం, ప్రేమ, కరుణ, సాటి మనిషికి సహాయం చెయ్యాలన్న మంచి స్వభావం లాంటి ఉన్నతమైన విలువలు మీ వ్యక్తిత్వంలో ఒక భాగమా? మీ శక్తికి మించి ఎదుటివారికి సహాయం చేయడానికి ముందడుగు వేస్తుంటారా?